శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకి, ఆంజనేయ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మెరియంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీనాక్షి అమ్మకి, జనక మహారాజుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీనాక్షి ఫస్ట్ టైం బయటికి వెళ్ళింది, ఆ నదిలో చిక్కుకొని పోయింది. అందులో ఇంకా ఆ ప్రవాహానికి ఇంకా నా పని అయిపోయింది అనుకుంది. కానీ మరణం గురించిన ఆలోచన వచ్చిన వెంటనే ఎంతో ఇబ్బంది పడటం, ఆగిపోయి వెళ్ళిపోవటానికి నా జీవితం, ఆ మరణం అనగానే ఇంకా వెళ్ళిపోవటానికి, జీవితం నుంచి విడుదల పొందటానికే నిశ్చయించుకుంది. శ్వాస కోసం పోరాటం ఆపగానే ప్రవాహం వెనుదిరిగి నన్ను ఒడ్డుకు చేర్చింది. నా కాళ్లకు నేల తగిలింది. నేను అంటే అక్కడ ఆ నదిలో నుంచి జనక మహారాజు కాపాడారు. ఆ ప్రవాహంలో ఎవరు కాపాడింది, ఎలా బయటకు వచ్చింది కూడా తెలియలేదు. కాళ్ళకి నేల తగిలింది. నేను నా తలను నీళ్లపైకి లేపాను. వెంటనే నది ఒడ్డున జనక మహారాజు నిలబడి నన్నే స్థిరంగా చూస్తూ ఉండటం కనపడింది. ఆయన నన్ను లాగుతున్నారు. నేను ఆయన శరీరం నుంచి వెలువడుతున్న శక్తిని గ్రహించాను. ఆయన ఆదేశాలను అనుసరించి నది నన్ను ఒడ్డుకు చేర్చింది. వణుకుతున్న కాళ్లతో తడబడుతూ తూలుతూ నేను ఒడ్డుకు చేరాను. నేను శ్వాస కోసం కష్టపడుతూ జనక మహారాజు ఎదురుగా కూలబడ్డాను. ఆయన వచ్చి తన చెయ్యి పట్టుకొని లేపి పడకుండా నిలబెట్టాడు. తన శాలువాను ఆమె చుట్టూ కప్పారు. ఆయన స్పర్శతో ఆమె దగ్గర ఉన్న భయమంతా పోయింది. నేను కళ్ళు పైకి ఎత్తి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా ముందు నిలబడి ఉన్న మనిషి ఆయన గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూసిందనమాట. ఫస్ట్ అంత దగ్గరగా ఆయన నిలబడి ఉండటం మొట్టమొదటిగా చూసింది. ఆయన కళ్ళలో నేను నా తండ్రి నుంచి ఎన్నడూ పొందని, ఆమె తండ్రి నుంచి ఏమైతే కోరుకుందో అదే ఇప్పుడు జనక మహారాజు దగ్గర నుంచి కనపడిందనమాట. ఆయన కళ్ళల్లో నుంచి కరుణ, ప్రేమ, వాత్సల్యాలని అప్పుడు చూసింది. ఆ క్షణంలో నా హృదయం తెరవబడి నేను అదే పనిగా ఏడ్చాను. అది ఇంకా సీత ఆగమనం. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచో ఆ రాజ్యంలో వర్షాలు కురవట్లేదు. మహారాజు అసలు ఈ కరువు కారణం ఏంటి అని తెలుసుకోవటానికి, ఈ వాతావరణంలో మార్పులు వచ్చే పరిణామాలతో వ్యవహరించటానికి, అసలు ఈ కరువు కారణమేంది, ఈ వాతావరణంలో మార్పులేంటి అని ఇంకా ఆయన ఎంతో ధ్యానం చేయసాగాడనమాట. మిగతా భూభాగాల నుంచి వచ్చే శక్తుల వలన ఇంకా భూమి బీటలు వారుతుంది అని తెలిసింది. అయితే జనక మహారాజు ఎప్పుడు కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది, కష్టం తర్వాత సుఖం ఉంటుంది, ఎప్పుడూ కష్టాలే ఉండవు కదా అని చెప్పేవాడనమాట ప్రజలకి. కరువు నూతన ఆహారోత్పత్తి విధానాలకు దారి తీసింది. ఇంకా తినటానికి తిండి కూడా లేకుండా అయిపోతుంది. ఒకానొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా నదీ దేవత ప్రత్యక్షమై నది ఒడ్డున ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు నది దేవత ప్రత్యక్షమై పంటలు పండించుకోవటానికి నా నీటిని వాడుకో అని చెప్పింది నది దేవత. మొదట్లో మహారాజుకు అది అర్థం కాలేదు. అప్పుడు ఆమె కాలువలు మళ్ళించి చూయించింది. ఇలా కాలువలు చేసుకొని నా నీటిని వాడుకో అని చూపించింది. అది కొంతకాలం సహాయపడింది. నది వర్షాలు పడితేనే కదా కావాల్సినన్ని నీళ్లు, అది కొద్ది రోజులు పనికొచ్చిందనమాట. కానీ అనేక సంవత్సరాలుగా వాన లేకపోవటం వల్ల నదీ ప్రవాహం కూడా తగ్గిపోయింది. ప్రజలకు ఆహారం లేకుండా పోవటం వల్ల మహారాజు కూడా వాళ్ళతోనే ఉండి ఆ సంవత్సరాలలో
తిండి ఉంటే తినేవాళ్ళు, లేకపోతే వాళ్ళతో పాటే ఉపవాసాలు చేశారంట. కానీ నిస్పృహ చెందలేదు, అంటే భయపడలేదు. ఉంటే తిన్నారు, లేతలేదు. దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారు. ఇట్లా పరిస్థితి ఇలా ఉంది కదా, మిగిలిన రాజ్యాలతో ఒప్పందం, మీ రాజ్యాన్ని మా రాజ్యంలో కలుపుకుంటాము అనే అవకాశాన్ని అడుగుతున్నారు. మనకు స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది, మన ప్రజలందరి అవసరాలు తీర్చగలిగేది. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని అందించలేకపోతున్నాము, ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోతున్నాము. గతంలో మహారాజుకి ఎన్నడూ సహాయం అవసరపడలేదు, గతంలో ఎప్పుడూ ఈయనకు అవసరం పడలేదు. ఇప్పుడు ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలుపరిచాడు. కానీ మంచి రోజులు వస్తాయి, మన వాణిజ్యంలో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నాడు. దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి, అంటే వేరే రాజులు వస్తున్నారన్నమాట. వీళ్ళ దగ్గరలో నీ కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికై నేను సహాయం చేస్తానని, మీకు ధాన్యం ఇస్తాను అని జనక మహారాజు దగ్గరకు వచ్చారు. దశరథ మహారాజుది చాలా విశాలమైన, వాళ్ళది శక్తివంతమైన, అంటే చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రాజ్యంలో, వాళ్ళకి సంపద చాలా ఉంది, చాలా శక్తివంతమైన రాజ్యం అన్నమాట వాళ్ళది. మొదట్లో తానేమీ ఇవ్వకుండా, ఆయన ధాన్యం ఇస్తానన్నా సరే ఏమీ ఇవ్వకుండా, ఏదైనా ఇవ్వకుండా తీసుకోవటానికి జనక మహారాజు గారు సందేహిస్తున్నారు, ఇవ్వమని తీసుకోవట్లేదు. అప్పుడు దశరథ మహారాజు ఏవి ఇవ్వకుండా తీసుకోవటానికి ఆయన పడే సంకోచాన్ని ఆయనే గుర్తించి ఆయన ఏమనిగాడు, ఈయన ఏమి ఇవ్వకుండా ధాన్యం తీసుకోడు, అయితే మీ దేశము విదేహ రాజ్యపు వీళ్ళు చేతి వృత్తులు, వారి పనులు తమ సహాయానికి బదులు అడిగారనమాట. చేతి వృత్తులు వీళ్ళు చేసే పని అది మాకు చెయ్యండి, ఈ రాజ్యానికి బదులు అది చెయ్యండి అని అడిగారు వాళ్ళు. అప్పుడు జనక మహారాజు వెంటనే అంగీకరించాడు. అది తాము భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. రాజ్యంలో ఎంతో కృతజ్ఞత ఉప్పొంగింది. మరి తింటాన్ని తిండిస్తే ఎంతో కృతజ్ఞతగా ఉండాలి కదా, తిండి లేకపోతే ఏముంది. మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగిన దానిని ఏదో ఒకరోజు మనం తిరిగి ఇద్దాము, మళ్ళీ మనం తిరిగి ఇద్దాంలేండి, ఒకరోజు మనకి మంచి రోజులు వస్తాయి అని మంత్రులు కూడా అని చెప్పారనమాట. కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజలు హృదయాలు కృతజ్ఞతతో పొంగిపోయినాయి. జనక మహారాజు సునయన మాతలకు వయసు పెరిగిపోతుంది, వారసులు లేరు. అయితే దీనిని గురించి రాజ్యంలో ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కావలసిన బాధ్యతలన్నింటినీ మహారాజే చూస్తున్నాడు. ఇంక వాళ్ళ పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళెందుకు పట్టించుకుంటారు? మాకు తెలుసు. ఒకానొక రోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానించారు అని, అది ఒక ఆడబిడ్డ కావాలన్న కోరికతో ఆ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుట్టింది. అందరూ ఆడపిల్ల ఎందుకు, ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యం కొనసాగటానికి వారసుడు కావాలనుకుంటారు, కానీ ఇదంతా ఏంటి భిన్నంగా ఉంది, మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కాదని మనకు తెలుసు అని అనుకుంటున్నారు. ఆయన దృష్టి దూరంలో విస్తరించి ఉంటుంది, ఆయన దృష్టి ఎంతో దూరాలోచనలో ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆ సమయంలో సుదూర ప్రాంతం నుంచి ఒక ఋషి రాజప్రాసాదాన్ని సందర్శించటానికి వచ్చాడు. ఆయన రాజును మీకు మహారాణికి కుమార్తె పుట్టాలని సంకల్పంతో పూజలు చేస్తున్న మాట నిజమేనా అని అడిగాడు.
మహారాజు ఆయన ముఖంలో నిర్ఘాంతతను చూసి నవ్వి, ఇది మీకంత ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తుంది అని అడిగాడు. మహారాజా, మీ కొడుకులు లేని మాట నిజమేనా? జనక మహారాజు తల ఊపి కొంచెం పెద్దగా నవ్వారు. మీరు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీశాడు. మీ తరువాత ఎవరైనా దీనిని పరిపాలించాలి కదా అన్నారు. ఓ రాజ్యాలు వస్తాయి పోతాయి, నేను ఈ భూమి యొక్క సంక్షేమం గురించే ఆలోచిస్తున్నాను అని బదులిచ్చారు. జై శ్రీరామ్.